ఈ గట్టున కొత్త సర్కారు కొలువు తీరిపోయింది, ఓ పని అయిపోయింది. మరి ఆ గట్టున గరం గరం రాజకీయాలకు తెరలేచింది. సమయం సందర్భం ఏదైనా సరే ప్రచార పోరుకు దీటుగా పవర్ పంచులు పేలిపోతున్నాయి. 2024 ఎన్నికలే టార్గెట్గా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పలాస వేదికగా పవర్ పంచ్ మరో లెవెల్లో ఉంది. విపక్షాలపై జగన్ ఫుల్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఫైనల్ కట్ పై ఫుల్ అండ్ ఫైనల్ స్పెషల్ ఫోకస్ అది. ఈ గట్టున రాజకీయ వేడి సద్దుమణిగింది. ఆ గట్టున ఎన్నికల వేడితో పాటు విమర్శల వాడి గంట గంటకు పెరుగుతోంది. ఆల్రెడీ యాత్రలు మొదలయ్యాయి. ఆపై మిచౌంగ్ దూసుకొచ్చింది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గా రాజకీయ తుఫాన్ ప్రకంపనలు తలుక్కుమన్నాయి. సమయం సందర్భం ఏదైనా సరే 2024 ఎన్నికలే టార్గెట్ గా ఏపీ పాలిటిక్స్ లో పంచులు పేలుతున్నాయి. రైతు రాజ్యం తేవడానికి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేస్తాం. ఎవరు సీఎం అంటే నాకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. సీఎం అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాం. మీకు మాటిస్తున్నాను, మీకు అన్నీ చెప్పే చేస్తాను. నేను లోపాయికారిగా నేను చేయను. వెనక డొంక తిరుగుడు పనులు నేను చేయను. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ 4 ఆఫీసులు పెట్టినా వీళ్ళు ఏడుస్తారు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా వైసీపీ టార్గెట్ గా టీడీపీ నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు. అబ్ మేరా నెంబర్ ఆయేగా అన్నట్టుగా పలాస వేదికగా చంద్రబాబు పవన్ పొత్తుపై విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం జగన్. ఉత్తరాంధ్రలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఏడవడమే నాన్ లోకల్ విపక్షాల పని అని ఎద్దేవా చేశారాయన. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనంటే ఏడుస్తారు. ఈ ప్రాంతంలో పోర్టు వస్తుంది అన్నా కూడా ఏడుస్తారు. ఇక్కడ ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు మనం ఏర్పాటు చేస్తున్నాము అనంటే కూడా ఏడుస్తారు. ఉండేది ఎక్కడానంటే అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని, మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని, మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్ళు నిర్ణయిస్తామని చెప్పి మనకు చెప్తారు. టార్గెట్ 2024 లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు కుదిరింది. మరోవైపు మార్పులు చేర్పులతో వైసీపీలో పొలిటికల్ యాక్టివిటీ పెరిగింది. పరస్పర విమర్శలు రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. సమయం సందర్భం ఏదైనా పొలిటికల్ పంచులు రీసౌండ్ ఇస్తున్నాయి. తుఫాన్ బాధితుల్ని ఆదుకోలేదని బాబు కన్నెర్ర చేస్తే నేనున్నాను, నేను విన్నానంటూ రియాక్ట్ అయ్యారు. ఎత్తులు పొత్తులు అంటూ పలాసలో వేదికగా తన మార్క్ పంచ్ డైలాగ్ వదిలారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట. 170 మంది గెలిపించేస్తాడంట. నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా. నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా. నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా. 150 మందిని మార్చినా నువ్వు గెలవు. ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్ గా పెట్టుకుని డ్రామాను కూడా ఆడుతాడు. ఈ గట్టున రాజకీయం ఈ రేంజ్ లో రాజుకున్నాక ఆ గట్టున జరిగిన ఎన్నికల ముచ్చటను టచ్ చేయకుండా ఉంటారా? పోటీ చేశారు సరే, నోటాతోనైనా పోటీ పడ్డారా అని ఎద్దేవా చేశారు జగన్. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ స్టారు, ఈ మ్యారేజీ స్టారు. ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ అర్రనెక్కకు
వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. చంద్రబాబు పవన్ పొత్తుపై సీఎం జగన్ ఓ రేంజ్లో రియాక్ట్ అయ్యారు. గతంలో కలిసి నడిచిన ఆ ఇద్దరూ ఉత్తరాంధ్రకు ఉద్ధరించింది లేదు, ఉద్దానం సమస్యను పట్టించుకున్నది లేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం తాము ఉద్దానంకు శాశ్వత పరిష్కారం చూపడం సహా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఉద్దానం సహా 807 గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించే వాటర్ ప్రాజెక్ట్ ని, కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు సీఎం జగన్.